ఢిల్లీలో 50 స్థానాల వరకు గెలుస్తామన్న బీజేపీ, గెలిచేది తామే అంటున్న ఆప్. కులగణన సర్వేలో బీసీల శాతం పెరిగింది, ఓసీలు తగ్గారు. కులగణన పీసీసీ కార్యవర్గంపైనే హైకమాండ్తో చర్చలన్న సీఎం రేవంత్, అధిష్టానం అభిప్రాయం ప్రకారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సీఎం. నేటి నుంచి మీ సేవలోనూ రేషన్ కార్డుల దరఖాస్తులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. విధుల్లో విఫలమైతే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం. జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం, గచ్చిబౌలి అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందేనన్న న్యాయస్థానం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ఆమోదం. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు. మంది హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఓ సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ సైతం ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన సిపి శ్రవణ్ కుమార్, బెయిల్పై ధర్మాసనం విచారణ. ఫిబ్రవరి 7 నుంచి నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ. మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ఎన్టీఏ ప్రకటన. కశ్మీర్లో ఎన్కౌంటర్, 3 పాక్ సైనికులు, 4 ఉగ్రవాదుల హతం. ఇండో అమెరికన్ నేత షమా సావంత్ కు అత్యవసర వీసా నిరాకరణ. సియాటిల్ భారత్ కాన్సులేట్ దగ్గర అనుచరులతో షమా ధర్నా, శాంతియుతంగా నిరసన చేపట్టానన్న షమా సావంత్. ఒక్కటైన జీత్ అదానీ దివాషా, నిరాడంబరంగా అదానీ చిన్న కొడుకు పెళ్లి. విద్యా వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలకు 10,000 కోట్లు విరాళం. కొడుకు పెళ్లిలో ప్రకటించిన గౌతమ్ అదానీ. కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో బాలీవుడ్ నటి ఇషికా తనేజా. తాను సినిమాల్లో నటించనన్న ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్న తనేజా.